60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గురు పౌర్ణమి కదా, గురు పౌర్ణమి యొక్క విశిష్టత. ఆషాఢ పౌర్ణమి, మనం వ్యాస పౌర్ణమి అంటాం. అవునవును, గురువుల్ని మనం సత్కరించుకుంటూ ఉంటాం. సాధారణంగా స్కూళ్ళల్లో టీచర్లకి టీచర్స్ డే చేస్తాము. అది అవును. కాకుండా ఈ గురు పూజా మహోత్సవం అని ఈ రోజు కూడా మనం చేసుకుంటాం. గురు పౌర్ణమికి గురువుల్ని సత్కరించాలని టీచర్స్ కోసం. అయితే ఇది టీచర్ మనంగానే ప్రధానమైనది ఏంటంటే ఆధ్యాత్మిక గురువు అనే పాయింట్ ఉంది ఇక్కడ. ఈ రోజున వ్యాస పౌర్ణమి, వ్యాస భగవానుడు పుట్టినరోజని. తర్వాత వ్యాస భగవానుడు వేదాలని 4 చతుర్భాగాలుగా వేర్వేరు ముక్కలుగా చేసింది, విభజించాడని ఈ రోజున. అందుకని ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అంటారని కూడా ఒక విషయం చెప్తారు. నానుడు ఉంది, బర్త్డే, వారి జన్మదినం ఈ రోజున జరిగిన జన్మ అని. అయితే వ్యాసుడు ప్రపంచానికే ఆధ్యాత్మిక గురువు. మనకెవరికి వాళ్ళకి ఆధ్యాత్మిక గురువులు ఉంటారు కదా. పైగా అసలు హిందూ విధానంలో ఏంటంటే, హిందుత్వంలోనే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేవాడే గురువు. భగవన్మార్గ ప్రబోధకుడు గురువు. మన బుద్ధి రకరకాలుగా పోతుంటుంది. ఈ స్కాటర్డ్గా పోయే బుద్ధిని రుజుమార్గ ప్రవేశం చేయించేవాడు గురువు. చీకట్లోంచి వెలుగులోకి తీసుకెళ్తాడు. అది అజ్ఞానాంధకారం కావచ్చు, మూర్ఖత కావచ్చు, లేకపోతే మనకి అహంకారము, అస్మితాదులు కొన్నిట్లలో మాయలో పడి కొట్టుకుపోతుంటాం. మనకి ఒక మంచి మార్గదర్శనం చేసేవాడు గురువు. అట్లా ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు వ్యాస భగవానుడు. వేదాలు ఒక ముద్దగా ఉండేవి. వాటిని 4 భాగాలుగా విభజించి, ఈ భాగంలో ఇది ఉంది, ఈ భాగాన్ని ఇలా చదవాలి, ఈ సందర్భంలో దీన్ని వాడాలి అని ప్రబోధించాడు. తర్వాత అక్కడి నుంచి పంచమ వేదమైన మహాభారతాన్ని ఆయనే రచించాడు. 18 పురాణాలని రచించి, ఏ భక్తుడు ఏ పురాణం కావాలంటే ఆ పురాణం చదువుకునేటట్టుగా, ఎవరికి ఏది కావాలంటే అది ఆ దారిన వాడు నడిచేలాగా ప్రబోధం చేశాడు. దీంతో పాటు భాగవతాన్ని రచించాడు. ఇవంతా ఎట్లా వచ్చినాయి మనకి? అక్కడి నుంచి మహాభారతానికి అంతర్గతంగానే శ్రీమద్ భగవద్గీత ఉంది. అది కూడా వ్యాస భగవానుడి వల్లే ఆ పుస్తక అంతర్గతంగా, ఆ గ్రంథస్థంగా అయ్యి మనకు బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శి ఎవరు? వ్యాసుడే కాదు, ఆయనే గురువు. వ్యాసునికి పూజించటమే ఈ రోజు యొక్క లక్ష్యం. మనకి హిందుత్వంలో గురువు అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, అంతే. మూడు అంటే మనకి కర్త కర్మ క్రియ 3 ఆయనే. పాలించేవాడు, పుట్టించేవాడు, పాలించేవాడు, లయించేవాడు, మళ్ళీ పుట్టడానికి మనని రెడీ చేసేవాడు. 3 విభాగాల్లో ఉన్నటువంటి భగవత్ స్వరూపము కేవలము గురువే మనకి. ఆయనని సంవత్సరానికి ఒక్కరోజైనా ఆలోచించి ఆయన గురించి ప్రార్థించి నమస్కారం చేసుకునేందుకు ఇదొక సందర్భంగా మనం చేసుకుంటాం. అయితే దీన్ని ప్రత్యేకంగా ఏదో పూజా విధానం చేయాలి అట్లా ఏం పెట్టుకోకర్లా. గురు ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు. మనకు ఒకవేళ ఆధ్యాత్మిక గురువు ఉంటే వారిని దర్శించడము, వారి బోధ ఏదైనా వినడము, ఏదైనా కుదిరితే ఏ పాద పూజో లేకపోతే నమస్కారం చేసుకోవటం, పాద నమస్కారం చేసుకోవటం, విందు వినోదాల్లో గురువు గారిని సంతోషపెట్టడం, వారికి ఏదైనా బహుమతి ఇవ్వటం. గురువుకి, అందరి గురువులకి బహుమతులు అక్కర్లా. ఆధ్యాత్మిక గురువులకి వారు ఏమనుకుంటారంటే, ఈ శిష్యుడికి ఆయనకి అనుసంధానం ఉంటే చాలు, కలిసి ఉండాలి వాళ్ళు, అది చేస్తే సరిపోతుంది. మీరు అలా కాదు, టీచర్లను గౌరవిస్తాం అంటే, మీకు చిన్నప్పుడు ఎవరో ఒకళ్ళు మనకి మార్గదర్శకులు ఉంటారు. మన స్కూల్లో 5-6 సబ్జెక్టులు ఉండేవి. 5-6 సబ్జెక్టులు, 5-6 టీచర్లు. కానీ ఒక టీచర్ వల్ల మన లైఫ్లో ఏదో ఒక చేంజ్, టర్నింగ్ పాయింట్ ఉంటుంది. వాళ్ళని మనం గురువుగా భావిస్తాం. వారిని పూజించవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు, వెళ్ళి వాళ్ళని ఒకసారి పలకరించి రావచ్చు. పూర్వంలో గురువులు ఎలా ఉండేవాళ్ళు? ఈ మన గురుకులాలకి పంపించేవాళ్ళు. వాళ్ళే అమ్మ నాన్న. ఇంకా పిల్లల్ని 7-8 సంవత్సరాల వయసు వస్తే గురుకులానికి తోసేసి వాళ్ళు పంపించేసేవాళ్ళు. అక్కడికి తోసేయటం అనకూడదు, అక్కడికి పంపితే వాడి జీవితాన్ని నేర్చుకుంటాడు. 8 ఏళ్ల దాకానే అమ్మ నాన్న దగ్గర. ఉపనయనం చేసే అధికారం అవకాశం ఉన్న వాళ్ళు ఉపనయనాలు చేసేవాళ్ళు. ఉపనయనాలు లేని వాళ్ళు కూడా 8 ఏళ్ళకి చక్కగా గోచిపెట్టి పంపించేసేయటమే. గురుగారి దగ్గరికి వెళ్తే ఆయనే చదువు నేర్పించేవాళ్ళు. ఎవరికి ఏ విద్య కావాలో ఆ విద్య నేర్పేవాళ్ళు. అంటే అవసరమో, ఎవరికి ఏ విద్య వస్తుందో చూసి వాళ్ళకి అది నేర్పించేవాళ్ళు. గురుగారి దగ్గర ఆయన సేవ చేస్తూ, ఆయన ఇంట్లోనే భోజనం చేస్తూ చదువుకునేవారు. అలాంటప్పుడు గురువే పరమదైవతం కదా శిష్యుడికి. మరి ఒకడే కదా,
అలాంటి గురువులు ఇప్పుడు అవకాశం లేదు. మనకి టీచర్లు ఉన్నారు. అవును. టీచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గురువు కదా. అవునండి. ఒక్కొక్కసారి కొంతమంది బోధలు వింటాం మనం, ఉమ్, ఆధ్యాత్మిక ప్రబోధాలు ఇప్పుడు వింటున్నాం, ప్రవచనాలు వింటాం, నన్ను కూడా వింటారు. ఉమ్, కథ కమామీషో కబురో ఏదో మంచి సంగతి జీవితానికి ఉపయోగపడేదో, పురాణ శ్రవణమో, పురాణాలు జీవితానికి ఉపయోగపడే ధర్మ మార్గం ప్రదర్శన ప్రతి వాళ్ళు చేస్తున్నారు, చాలా మంది అవును, ఉన్నారు. అవును. ఈ గురువుల్లో ఎవరో ఒకళ్ళ మాట మనకి ఆకర్షిస్తుంది, మనం వారికి లోబడతాం, 100%. వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించిపోతాం. వారిని కూడా గౌరవించవచ్చు. ఈ రోజున ప్రవచనకర్తని మనం ఏం వెనక్కి తీయక్కర్ల. అక్కడి నుంచి ఇదివరకు కుల గురువులు ఎలా ఉండేవాళ్ళు, వంశానికి ఒకడే గురువు, ఆనువంశిక గురుత్వం. వశిష్ఠుడు రఘుకులానికి గురువు. ఆ రఘుకుల గురువు ఎట్లా, ఈ రఘు మహారాజు తండ్రి అయినటువంటి ముందు తరాల్లో ఉన్నటువంటి దిలీప మహారాజు నాకు సంతానం కలగలేదు గురువా, నాకు ఏదైనా మార్గ ప్రబోధం చేయమని వశిష్ఠ మహర్షిని అడిగాడు. ఆయన గోసేవ చేయి నీకు సంతానం కలుగుతుందని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ వంశం పెరిగింది. అదే వశిష్ఠుడు రాముల వారికి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు. ఎన్ని తరాలు ఉన్నాయి మధ్యలో, ఈ మొత్తం తరాలన్నిటికీ వశిష్ఠుడే వాళ్ళ కొడుకు. ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఆయన జీవన ప్రమాణం చాలా పెద్దది. అలాగే ఉన్నారు. విశ్వామిత్రుడు కులగురువు కొంతమందికి. ఇప్పుడు మనలో కూడా ఎవరో ఒకళ్ళు ఎకిరాల వారు గురువుగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళే మనకి ఆధ్యాత్మిక, మన వంశంలో వాళ్ళకి ఆధ్యాత్మిక గురువులు. పిడపర్తి వారి పంచాంగం ఫాలో అవుతారు. ఇంకా ఉన్నారు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా పంచాంగకర్తలు, వాళ్ళు కొంతమందికి ఆధ్యాత్మిక గురువులుగా ఉంటారు. వాళ్ళ వంశంలో వాళ్ళే ఆ తర్వాత ఏ వంశానికి మొదట్లో గురువుగా ఉన్నారో తర్వాత వంశాలు ఆనువంశికంగా అలా ఉంటారు. ఫలానా పీఠమే మా ఆనువంశిక పీఠం, అక్కడికే వెళ్తాం మేము. ఏ గురుగారు ఉంటే ఆ గురుగారే పెద్ద గురువుగారు. ముందు పెద్ద గురుగారు, ఇప్పుడున్న గురుగారు రెండో గురుగారు. వారు శివైక్యం చెందిన, విష్ణు సాయుధ్యం పొందిన ఈ తర్వాత ఉన్న గురుగారే మన ఆధ్యాత్మిక గురువు. ఇలా పీఠాలు మఠాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఎక్కడికి వెళ్తాము అక్కడ మనము ఇవాళ పూజ చేసుకోవచ్చు, వారికి నమస్కారం చేసుకోవచ్చు. కలిస్తే కలియండి మీకు అవకాశం ఉంటే, లేకపోతే వారిని తలుచుకుని ఒక నమస్కారం చేసుకోండి. గురు పూజ రోజున పెద్దల్ని నిందించద్దు, పిన్నలని తుస్కరించకూడదు కదా. మనకి ఏ ఆధ్యాత్మిక గురువు లేడు, మన తండ్రే మన గురువు. తండ్రి నిజమైన గురువు. ఎందుకంటే ఇప్పుడు తల్లులు మనకు తొలి గురువులు కదా, తల్లులు తొలి గురువులు. మంత్రోపదేశం చేసే అవకాశం ఉన్నవారు తండ్రి, తల్లి కాదు. అవును, తల్లికి అవకాశం ఉండదు. ఆ తండ్రికి నమస్కారం చేసుకోండి. అమ్మా నాన్న ఉంటే ఇద్దరు, అమ్మా నాన్న ఇద్దరు ఉన్నవాళ్ళు అదృష్టవంతులమ్మా. చక్కగా ఇద్దరికి ఓసారి నిలబెట్టి ఆ రోజున వాళ్ళని తుస్కరించకుండా, అక్కసిరేయకుండా, ఏదో ఒకటి మాట్లాడనేయకుండా, మీరు అజ్జేయలేదు ఇచ్చేయలేదు నేను దూషించకుండా ఉంటే వాస భగవానుడి అనుగ్రహం మనకి కొంత కలుగుతుంది. కొంతమంది ఆధ్యాత్మిక గురువుని వెతుక్కునే వాళ్ళు ఉంటారు, చర్చిలో ఉంటారు. నేను కూడా చర్చిలోనే ఉన్నానని చెప్పే కదా, నాకు ఇంకా దొరకలేదు. నేనేం చేయాలి, వ్యాస భగవానుడినే ప్రార్థించాలి. గురువులు ఆయనే జగద్గురు, ఆయనకోసారి నమస్కారం చేసుకుని అంతే. ఇలా మనం పూజ చేసుకోవచ్చు. వ్యక్తినే పూజించాలన్న భావన పడబోకండి. కుదిరితే చేయొచ్చు, లేకపోయినా ఈ ఒక్క రోజున అబద్ధాలు ఆడకుండా, పోట్లాటలకి దిక్కండా, గొడవలకి వెళ్ళకుండా, నిషిద్ధ ఆహార విహారాదులు చేయకుండా, పౌర్ణమి రోజు కాబట్టి ఈ రోజున మనం ఇలా గురు పూజ మహోత్సవాన్ని జరుపుకోవచ్చు, గురు పౌర్ణమి పర్వదినాన్ని. దీంతో పాటుగా పౌర్ణమి ఎప్పుడు కూడా అమ్మవారి పూజా విధానానికి అర్హమైన రోజు. ఇది అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజున సాయంకాలం వేళ మనం అమ్మవారిని పూజించుకోవచ్చు. ఉదయం అంతా ఉపవాసం ఉండి, గురు పౌర్ణమి మామూలుగా పౌర్ణమి అంటే పగలు ఉపవాసం, చుక్కలు చూశాక భోజనం చేస్తాం. అవునవును. ఈ గురు పౌర్ణమిని ఏదైనా గురువుకి చేసుకోదలుచుకున్న వాళ్ళు కూడా అలా చేయొచ్చు. పగలు ఆహారం తీసుకోకుండా అంటే ఏదో ఫలహారం చేసుకోవచ్చు, రాత్రికి భోజనం చేయొచ్చు. అమ్మవారి పూజా విధానం చేయదలుచుకున్న వాళ్ళు కూడా పొద్దున్నుంచి ఆహారం తీసుకోకుండా, అన్నం తినకుండా ఉండి సాయంకాలం చీకటి పడ్డాక చంద్రబింబాన్ని చూస్తూ ఏ లలితా సహస్రనామమో, దేవి ఖడ్గమాలో, దేవి త్రిషతో, మీకు చాతొస్తే సౌందర్య లహరో ఏదో ఒకటి చదువుకుని అమ్మవారికి పాయసం నివేదన చేసుకుని నమస్కారం చేసుకుని భోజనం చేయొచ్చు. ఇది మహాపర్వదినం, అద్భుతమైన రోజు. ఈ రోజున ఏది అవకాశం ఉంటే అది చేయండి, ఏది అవకాశం లేదు దండం పెట్టండి, అబద్ధాలు ఆడకుండా ఉండండి, చాలు. సంతోషం కదా. మనకి ఇంకా గురు పౌర్ణమికి ఏదో విశేషంగా చేయాలని గురువుని తలుచుకొని ఆయన గౌరవించటం అంతే. నమస్తే గారు. నమస్తే జయ.